గజకేసరి యోగం ఈ 3 రాసుల వారికి అద్భుతంగా ఉండబోతుంది. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మనుషుల జాతకాలు కదిలే గ్రహాల పైన ఆధారపడి ఉంటాయి. కొన్ని గ్రహాలు కొన్ని దిశల్లో తిరగటం వలన కొన్ని రాసుల వారికి ప్రయోజనాలు చేకూరుతూ ఉంటాయి. మరికొందరికి కష్టాలు కలుగుతూ ఉంటాయి. అలాంటిది ఈ నెల అనగా జూన్ 14వ తేదీన గజకేసరి యోగం ప్రారంభం కానుంది. ఈ గజకేసరి యోగం వలన 3 రాసుల వారికి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అసలు గజకేసరి యోగం అంటే ఏమిటి? ఈ గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది? ఈ గజకేసరి యోగం వలన ఏ రాసుల వారికి ఈ సంవత్సరంలో మంచి జరగబోతుంది? అదే విషయాలను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు గనక ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఇప్పటికే అప్లోడ్ చేయబడి ఉన్నాయి. మీకు వీలుంటే వాటిని కూడా ఒకసారి చూడవలసిందిగా వేడుకుంటున్నాము. గజకేసరి యోగం అంటే ఏమిటి? చంద్రుడు ఏదైనా ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ చంద్రుడు పైన గురుడు యొక్క మంచి దృష్టి ఉండాలి. అంతేకాకుండా చంద్రుడు మరియు గురుడు ఇద్దరు ఒకే రాశిలో సంచరిస్తూ ఉంటే అప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ గజకేసరి యోగం ఈ సంవత్సరం వృషభ రాశిలో జూన్ 14వ తారీఖున ఏర్పడనుంది. మనకు ఉన్న గ్రహాలలో శనీశ్వరుడు అతి నెమ్మదిగా కదిలే గ్రహము. గజకేసరి యోగం వలన అదృష్టం వరించబోయే రాశులు ఇవే. మిథున రాశి. ఈ రాశి వారికి గజకేసరి యోగం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉత్సాహముతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వాహనాలు, స్థిరాస్తులు వంటి వాటిని కొనుగోలు చేస్తారు. ధనస్సు రాశి. ఈ రాశి వారు గజకేసరి యోగం వలన అతి కష్టమైన పనులు కూడా సునాయాసంగా పూర్తి చేస్తారు. వీరు ఎటువంటి పనిని తలపెట్టిన విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవటంలో గజకేసరి యోగం ముఖ్య పాత్ర పోషించనుంది. ముఖ్యంగా సంఘంలో గొప్ప గుర్తింపు, గొప్ప పేరుని పొందుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి గజకేసరి యోగం వలన ఆకస్మిక ధన లాభం ఉంది. మీరు చేసే ఏ పని అయినా మనసుని లగ్నం చేసి పనులు చేసినట్లయితే అతి త్వరగా అభివృద్ధిలోకి వస్తారు. ఆన్లైన్లో వ్యాపారం చేసే వాళ్లకి లాభాలు రానున్నాయి. విదేశీ పర్యటనలు చేస్తారు. ఎప్పటినుంచో అనుకున్న పనులు ఈ గజకేసరి యోగంలో పూర్తవుతాయి.